వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. కొంతకాలం యాక్చువల్గా ఇది స్టార్ట్ అయిన తర్వాత కొంతకాలం ఇందులో ఉన్నాం కానీ చాలా బిజీగా ఉండటం వల్ల నేను మిగతా వాళ్ళకి టాక్ షోస్ మిగతా వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల కొంతకాలం పక్కన పెట్టాం. యాక్చువల్గా మాకు 2 ఛానల్స్ ఉన్నాయి, ఫైర్ బ్రాండ్ అని ఒకటి, ఇండియన్ ఫైర్ బ్రాండ్. ఇండియన్ ఫైర్ బ్రాండ్లో కూడా కొంచెం ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ గురించి, ఇంటర్నేషనల్ విషయాల గురించి మాట్లాడడం కోసం ఆ ఛానల్ పెట్టేవచ్చు. సో రెండింటిని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి యాక్చువల్గా మీకు ఇష్టమైతే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు టాపిక్ ఇండియన్ ఫైర్ బ్రాండ్లో ఏంటంటే, ప్రపంచం అంతా సంవత్సరానికి ఒకసారి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి. డిఫరెంట్ కాన్స్ అందులో ఫేమస్. ఆస్కార్కి వెళ్ళే వాళ్ళ కోసం అమెరికన్ ఫిలిం ఫెస్టివల్, కాన్స్ ఫెస్టివల్, వెనిస్ ఫిలిం ఫెస్టివల్, అదేవిధంగా మాస్కో అండ్ ఆల్సో ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్. ఎవరు చేస్తారు దాన్ని? డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ న్యూఢిల్లీ వాళ్ళు చేస్తారు. ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్కి వచ్చే మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు. నేను గత 41 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అయ్యి డైరెక్టర్ ఇప్పటి వరకు కూడా ఏదో 1 or 2 మిస్ అయ్యాను నా సినిమా షూటింగ్లో అలా. కానీ లేకపోతే అప్పటి నుంచి వెళ్తూ చాలామందికి స్ఫూర్తి అయ్యాను. ప్రింట్ మీడియాలో ఉన్నప్పుడు, సితారా జ్యోతి చిత్రంలో ఉన్నప్పుడు కూడా చెప్పేవాడు, అందరూ కూడా ఫెస్టివల్స్కి ఏదో టైం చూసుకుని January 3rd నుంచి 17th వరకు జరిగేది న్యూఢిల్లీలో. దట్ ఈస్ కాల్డ్ కాంపిటీషన్. ఒలింపిక్ అవార్డ్స్ కాంపిటీషన్ సెక్షన్లో ఉండేవన్నీ సెలెక్ట్ చేసేవారు. అన్ని రాష్ట్రాల నుంచి అక్కడ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసి ఆ ఫిల్మ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ డిపార్ట్మెంట్లు సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్తే వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి, అలాగే ఇండియా నుంచి ప్రపంచంలో నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా అవన్నీ కాంపిటీషన్ సెక్షన్ అని ఒకటి, రెట్రాస్పెక్టివ్ మంచి డైరెక్టర్ కోసం ఒకటి, ఆ విధంగా డాక్యుమెంటరీస్, అదేవిధంగా ఇండియన్ పైనోరామా, ఇలా 4-5 సెక్షన్లు పెట్టి కొంతకాలం తర్వాత మెయిన్ స్ట్రీమ్ కూడా పెట్టారు. ఇవి ఎక్కడ జరిగేవి? విజ్ఞాన భవన్లో జరిగేది ఢిల్లీలో. తర్వాత విజ్ఞాన భవన్ అంటే మనకి ఇక్కడ రవీంద్ర భారతి లాగా, కోల్కతాలో రవీంద్ర సదన్ లాగా అక్కడ మనకి విజ్ఞాన భవన్ ఉండేది. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మీటింగ్స్ అయి పెట్టడానికి. సో అక్కడ జరిగేది. అక్కడ ఉన్నప్పుడు కూడా వెళ్ళాను నేను. దాని తర్వాత స్లోగా ఒక వెన్యూ కట్టారు గుర్గాంలోనే, ఎక్కడో కదా, అక్కడికి వెళ్ళినప్పుడు నేను 10 ఫెస్టివల్స్కి వెళ్ళి ఉంటాను. సిరీ ఫోర్ట్ అనే విలేజ్ పెట్టి బ్యూటిఫుల్గా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హాల్స్ అవి పెట్టారనమాట. సో తర్వాత ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటే కాంపిటీషన్, ఇంటర్నేషనల్ ఫిలిం మహోత్సవ్ అంటే నాన్ కాంపిటీషన్. అందులో కూడా ఇన్ని సెక్షన్స్ ఉంటాయి, ఇండియన్ పైనోరామా ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఒక సంవత్సరం అలాగా, ఒక సంవత్సరం ఇలాగనమాట. సో అలాగ పెట్టిందే మన ఎన్టీ రామారావు గారి టైంలోను 1986, అంటే నాకు స్వాతంత్ర్యం అసిస్టెంట్ డైరెక్టర్గా అయిపోయిన తర్వాత నేను మొట్టమొదటి సినిమా డైరెక్ట్ చేసిన సంవత్సరం అది 1986 సంకీర్తన్. అక్కడ హైదరాబాద్లో పెట్టారు. ఇక్కడ కానీ ప్రపంచంలో ఎవరో కూడా చేయనంత బాగా చేసేంత మంచి మంచి ప్రశంసలు అందుకున్నారు ముఖ్యమంత్రి అండ్ బిగ్ స్టార్ ఎన్టీ రామారావు గారు. 1986 ఫిల్మ్ మహోత్సవ్ అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీలో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కోల్కతా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఢిల్లీ, దాని తర్వాత మళ్ళీ చెన్నై, దాని తర్వాత మళ్ళీ ఢిల్లీ, దాని తర్వాత బెంగళూరు, అలాగనమాట. ఒక సంవత్సరం అందరూ ఎంజాయ్ చేసేవారు. దీన్ని ఏం చేశారంటే డ్యూ టు సెక్యూరిటీ రీజన్ వల్ల మరి ఎందుకు వచ్చిందో వాళ్ళ మైండ్లోనో ఇది పర్మనెంట్ వెన్యూ పెడదాం. ఎందుకంటే ఢిల్లీలో జరిగినప్పుడు 2-3 క్రైమ్లు జరిగినాయి ఆ ఫెస్టివల్ ఉన్న ప్లేస్లోనే, సిరీ ఫోర్ట్లో. సో ఇవన్నీ ఎందుకు, సెక్యూరిటీ అంటే చాలా బాగా చేసేవారు. ఢిల్లీలో జరిగినా వేరే సిటీలో చేసినా చాలా సిస్టమేటిక్గా ఉండేది. డెలిగేట్ పాస్ ఇవ్వటం కానీ, డెలిగేట్కి కాంప్లిమెంట్గా ఇవ్వడం అని కానీ చాలా చాలా బాగుండేది. దాని తర్వాత ఏం చేశారంటే, సరే అందరికీ నచ్చి ఉన్న ప్లేస్ గోవాలో పెడదామని డిసైడ్ చేశారు. యాక్చువల్ గోవాలో ఉన్న వాళ్ళకి మ్యూజిక్, డ్యాన్స్, జోదం, అవి తప్పితే డ్రగ్స్, మెయిన్ డ్రగ్స్ ఇవన్నీ అవైలబిలిటీగా ఉండే స్టేట్ 40-42 ఎమ్మెల్యేస్ ఉండే స్టేట్. అది ఒకటే స్టేట్, అది 42 మంది 43 మంది ఉంటారు ఆ స్టేట్లో. ఇదే వాళ్ళకి మెయిన్ ఆదాయం. టూరిస్టులు, డ్రగ్స్, క్యాసినోస్, ఓకే, ఇవన్నీ కలిసి అందరికీ లైక్ చేసిన ప్లేసు. స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళాను. ఇప్పుడు మా అబ్బాయిలు వెళ్తూ ఉంటారు అందరూ. గోవా అని చెప్పి అది చెత్తగా ఉంటుంది యాక్చువల్గా. అది ఎందుకు వెళ్తారో నాకైతే ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఎవరు ఎంజాయ్, బికాజ్ ఐ డోంట్ టేక్ డ్రగ్స్ కాబట్టి. సో అది ఉండదు. ఏదో యాక్చువల్గా కొత్తగా పెళ్ళిన వాళ్ళు వెళ్తారు, అది రిస్క్. సో ఇప్పుడు గోవా అనేది వద్దు మాకు. ఇంకా ఒకటి వాళ్ళు ప్రొఫెషనల్గా ఉండరు, పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వాళ్ళకి చాలా పొగరు ఎక్కువ గోవాలో ఉన్న వాళ్ళకి. సో అది బాగా పెరిగిపోయింది. ఒక 10 సంవత్సరాల నుంచి అక్కడే చేస్తారు కాబట్టి ఈ మధ్యన గోవా మీద ఒక పెద్ద అప్రోచ్ వచ్చింది. ఇంకా గోవా వెళ్ళకూడదు, ఎందుకంటే బార్డర్లు, రేట్లు. మన తాడేపల్లిగూడలో ఒక ఆయన్ని
అక్కడ ఎవరు గొడవ పడితే చంపేశారు. సో ఇటువంటి చాలా జరిగినాయి. మన ఖాళీ ఈ సీజన్లో ఫుల్గా ఉండవలసిన టైంలో ఒక్కడు లేడు. హోటల్స్ ప్రతిదీ 6,000 7,000. ఎంత మెర్సిలెస్గా ఉంటారంటే హాట్ వాటర్ రాదు. ఈ ఒక రేంజ్లో హోటల్ ఎంతకంటే ఎక్కువ రేంజ్కి వెళ్తే 16,000 ప్లస్ అంటే 20,000 అవుతుంది అనమాట. ఏదైనా 5 స్టార్ టారిఫ్ ఆర్ మీడియోకర్ 6,000 7,000. ఆ 6,000 7,000 కూడా ఆ బకెట్ పట్టుకుని రాదు. అది హీటర్ పనిచేయదు. ప్రతి చెత్తనాకుడికి సోలార్ పెడతాడు, సరిగ్గా పనిచేయదు. సోలార్ పెట్టే వాళ్ళకి చాలా ఎలక్ట్రిక్ గీజర్స్ కూడా ఉండాలి. సో వాళ్ళు అసలు మాట్లాడరు. అసలు ఫెస్టివల్ టైంలో అయితే దగ్గర రాలేవు. ఫెస్టివల్ అయితే 6,000 7,000. చాలా లోకల్ గళ్ళు అనమాట అక్కడ. ఫ్రాడ్యులెంట్ పీపుల్. నో ఓబర్ ఇవేమి లేవు, ప్రైవేట్ సర్వీస్లు ఏమి లేవు. వెళ్ళి అక్కడ వాళ్ళు బతకాలి, అక్కడ వాళ్ళే ఆటోలు బతకాలి, అక్కడ వాళ్ళు ట్యాక్సీ బతకాలి. వాళ్ళ లోకుగా దొరికితే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళిపోయి రేపులు చేయడాలు అవి చేయడాలు మొత్తం. గోవా అంటే ఒక డేంజర్ డయాబోలిక్ అయిపోయింది. డోంట్ గో టు గోవా అనేది వచ్చేసింది మొత్తం అన్ని చోట్ల. సో ఆల్ డెలిగేట్స్ కలిసి, ఎస్పెషల్లీ నేను కూడా ఇనిషియేషన్ తీసుకుని ఈ 4 ఛాంబర్లని కలిపి అక్కడి నుంచి సంతకాలు పెట్టించుకుని, సో వీ వాంటెడ్ టు గివ్ ఇట్ టు డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్. వీ వాంట్ అగైన్ లైక్ ప్రీవియస్ ఢిల్లీ ఒక సంవత్సరం, ఇంకొక సంవత్సరం విచ్ ఎవర్ సిటీ యూ వాంట్, విచ్ ఎవర్ స్టేట్ యూ వాంట్. అంటే వాళ్ళు హోస్ట్ చేయాలి. గవర్నమెంట్ కొంత ఇస్తే 15 కోట్లు 20 కోట్లు ఖర్చు అయింది అనుకోండి, గవర్నమెంట్ 50% ఇస్తే 50% ఆ స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టుకోవాలి. వాళ్ళకి పేరు వస్తుంది కాబట్టి. ఆ విధంగానే ఎన్టీ రామారావు గారు చేశారు మనకి. సో పాత పద్ధతికి వెళ్ళిపోదాం. డేట్లు ఇవే ఉంచి, డేట్లు అంతకుముందు ఎలా ఉండేవి, January 3rd to 17th ఉండేది. చలి కొరికే చలి అనమాట ఢిల్లీలో. ఇక్కడికి వచ్చిన తర్వాత నవంబర్ పెట్టారు గోవాలో. ఇదే నవంబర్ అక్కడ పెట్టినా కూడా చలి ఉంటుంది. బిగినింగ్ కాబట్టి కొంచెం బెటర్, నవంబర్ డిసెంబర్ కాబట్టి అంత ఎక్కువ ఉండదు ఢిల్లీలో. అంచేత దీన్ని మళ్ళీ అక్కడే పెట్టాలని చాలామంది డెలిగేట్స్ నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ వద్దు బాగా చెప్పి అక్కడ వాళ్ళు కూడా అక్కడ అడ్మినిస్ట్రేట్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు, చాలా వరస్ట్ ఫెలోస్. వాళ్ళకి నార్త్ ఫీలింగ్, వాళ్ళు నార్త్ కాదు సౌత్ కాదు, వాళ్ళు 2 రకాలు, రెండింటికి చెందినట్టు. డొనాల్డ్ ట్రంప్ ఓన్లీ 2 genders అన్నాడు, మెయిల్ అండ్ ఫీమేల్. అది గుర్తొస్తూ ఉంటుంది. ఇంకొక జెండర్ కూడా ఉంటుంది. లేట్గా ఫ్లైట్ దిగి అక్కడికి 11కు వీళ్ళకి తెలిసి అనుకుంటే మరి తెలియకపోతే ఇష్టం వచ్చిన మోసం చేస్తాడు. గోవా గోవా కేసు. ఇప్పుడు గోవా ఆ క్యాసినోస్ గురించి ఎవరైనా వెళ్తాడు కన్నప్పుడు కొంతమంది ఒక 5 స్టార్ హోటల్లో ఉండేవాళ్ళు క్యాసినోకి వెళ్తే మినిమం 2-3 లక్షలు పట్టుకెళ్ళాలి. క్యాసినో ఆడాలంటే లాస్ వేగాస్లో దాకా ఒక 6-7 క్రూజ్ షిప్స్ ఉంటాయి. ఆ షిప్లో చాలా లగ్జరియస్గా ఉంటుంది. నేను వెళ్ళాను. సో ఇట్ విల్ బి ఎంజాయ్మెంట్. డబ్బులు పోగొట్టుకోవడానికి ఒక మంచి ఫ్యాక్టరీ అది. ఎప్పుడు సంపాదించాడు. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఎవరు ఇప్పటి వరకు రూపాయలు రాలేదు. ముందు వస్తే 5,000, దాని తర్వాత దాని దగ్గర 50,000 పోతుంది. ఇది సిస్టమ్. నాకు తెలుసు ఆ క్యాసినోలో పక్కా ఫ్రాడ్. అది కాకుండా బయటకు వస్తే ఫ్రాడ్. గోవాలో ఉన్న డూప్లికేట్ నీకు 555 కాడి నుంచి గోల్డ్ ఫ్లాక్సింగ్ చేసి కూడా డూప్లికేటే. ఫెనీ అని ఉంటుంది, పక్కా డూప్లికేట్. ప్రతి బ్రాండ్ దొరుకుతుంది, ప్రతి బ్రాండ్ డూప్లికేటే. పెద్ద పెద్ద బ్రాండ్లు. కొన్ని షాప్స్ ఉన్నాయి డెఫినెట్గా బాగుంటుంది. అక్కడ దీని మీద 2 రెట్లు ఎక్కువ ఉంటుంది రేటు మందు బాటిల్స్. సో ఇంక ఒకటి కాదు, సముద్రం ఉందనుకుంటే పల్లెటూరుకి వెళ్ళిపోయి అక్కడ ఏదో చిన్న సముద్రం పక్కన ఒక రెస్టారెంట్ పెట్టుకోవడం, డ్యాన్స్ పెట్టుకోవడం. నాకు మొన్న మా స్టూడెంట్స్, ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ పోయిన సంవత్సరం నన్ను తీసుకెళ్ళారు. నాకు నిద్ర వచ్చేసింది. నాకు 60 కిలోమీటర్లు. ఏంటి ఆ ఎంజాయ్మెంట్ ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క తిరగదు మాట్లాడదు. ఆ చూడటం అదే అమ్మాయిలు అబ్బాయిలు డ్యాన్స్ చేస్తూ వాళ్ళు తెచ్చుకున్న పేర్స్ చేస్తూ ఉంటారు. అది చూడటం సరదా. ఇటు కొత్తప్పుడు ఇక్కడికి అర్థం అవుతుంది. ఇక నాకు ఏం అర్థమలేదు. పైలకి భోజనం చేసాం 2 గంటలు. ఐ ఆల్సో ఎంజాయ్ నాట్ లైక్ దిస్. ఇటు బీచ్ కనపడితే అది పెద్ద స్వర్గం. అది చెత్తది. గోవా ఫుల్ చెత్త నాకు ఒకటి. సో డోంట్ గో టు గోవా. నా సజెషన్ చేసుకుని ఇంకొక 3-4 years వరకు డెవలప్ అయ్యి అది అవ్వదు. ఓవర్ లేదు, ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు, ఏముండవు. డెఫినెట్గా వాళ్ళ మీద ఆధారపడి చేసి అక్కడ రక్షణ కూడా ఉండదు. పోలీసింగ్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. సో డు నాట్ గో టు గోవా. అదేవిధంగా ఫెస్టివల్ కూడా అక్కడ ఉండకూడదని ఫైట్ చేసేవాళ్ళు నేను ఒకడు. నాకు చాలామంది నేను అడిగితే నేను ఇక్కడ వద్దు, కాకపోతే వాళ్ళకి ఆల్రెడీ ప్రామిస్ చేశారు. అక్కడ సినిమా మెయిన్ కదా వాళ్ళకి. మీరు ఇక్కడ పర్మనెంట్గా పెడితేనే మేము ఆ సైడ్ గవర్నమెంట్ కూడా కడద్దని ఐనాక్స్ ఒకటి కట్టారు. మరి అది కట్టడానికి 100, 200, 150 కోట్లు అయ్యి ఉంటుంది. అది గవర్నమెంట్ కొంత వచ్చింది. కానీ వాళ్ళకి సినిమా మెయిన్ కాదు, వాళ్ళకి మెయిన్ మ్యూజిక్, పార్టీయింగ్, బీచ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అంతే తప్పితే సినిమా మీద ఇది వచ్చిన తర్వాత ఇంకో 4-5 థియేటర్లు కట్టారు. అంతే తప్పితే గోవా ఇస్ నెవర్ ఫర్ ఫిలిమ్స్. బట్ అక్కడి నుంచే వచ్చారు అందరూ. లతా మంగేష్కర్,
మనం ఇలియానా చాలా మంది పెద్ద పెద్ద సింగర్లు అందరూ ఎస్టీ బర్మన్ అందరూ కూడా అక్కడ బ్రాటప్ అయ్యి బాంబే వెళ్ళి ఇప్పుడు దగ్గర బాంబే టు గోవా. సో ద ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 40% గోవాయిన్స్ ఉంటారు. ఆ గోవాలో ఉండరు, ముంబైలో వెళ్తారు. బెంగాలీస్ అంతే, కోల్కతా బెంగాలీస్ ఆర్ ఫుల్లీ ఇన్ ముంబై. ఆల్మోస్ట్ బాలీవుడ్ ఈజ్ కవర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ మొత్తం అందరూ కూడా బెంగాలీసే ఉంటారు. అక్కడక్కడ పలచగా మలయాళీస్ ఎక్కడ ఉంటారు. దట్స్ ఆల్. మిగతా సౌత్ వాళ్ళు ఎదుగుంటారంటే వీళ్ళే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు, ఎస్పెషల్లీ గోవాలో ఉన్నవాళ్ళు అనమాట. సో డో నాట్ గో టు గోవా. అంటే గోవాలో ఫెస్టివల్ అంటే నేను వెళ్ళను, మా స్టూడెంట్స్ కూడా వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే మోసం, అంతా మోసం. మనం ప్రూవ్ అయిపోయింది కదా, ఒక 100 ఛానల్స్ చెప్పినాయి డో నాట్ గో టు గోవా అని. మన ఆంధ్ర వాళ్ళే ఎవరో చచ్చిపోయాడు, దొంగన కొట్టుకు వెళ్తారన్న. నో పోలీసింగ్, నో ప్రాపర్ లేదు, ప్రాపర్ పరిపాలన కూడా లేదు. వాళ్ళు ఓన్లీ ఏదైతే మనం ఇల్లీగల్ అనుకుంటున్నామో డ్రగ్స్, అదే వాళ్ళ మెయిన్ బిజినెస్. కార్టల్స్, పెడ్లర్స్, డ్రగ్ పెడ్లర్స్ ఏం చేస్తారు వాళ్ళు? ఎల్ఎస్టీ లైవ్ ఫ్రెష్ ఎల్ఎస్టీస్ ఒక్కొక్కటి. ఒకప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు అది 1000 రూపాయలు. మన సముద్రంలోకి వెళ్ళిపోకుండా కాసి పట్టుకుంటాడు ఒకడు, అడుగు 500. అది ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ 20,000. ఎల్ఎస్టీ ఫ్రెష్ కావాలంటే 20,000. ఒక ఇంజక్షన్ చేస్తే 6 గంటల వరకు పావులో తిరుగుతూ ఉంటాడు అనమాట. ఫుల్లీ డ్రగ్స్ అది. ఫారినర్స్ ఎందుకు వస్తారంటే ఇదే డ్రగ్ వాళ్ళకి అక్కడ 50,000 ఉంటుంది, ఇక్కడ మీకు 10,000 దొరుకుతున్నాయి. దట్ ఈస్ వై ఆల్ ఫారినర్స్ ఈ గోన్ కేసు ఉంటారు కదా డ్రగ్స్లో, వాళ్ళందరూ దే విల్ కమ్ దే. అక్కడ ఒక ఇంట్లో ఉంటారు, వాళ్ళ అక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు గోవాలో, వాళ్ళ ఇంట్లో ఉంటారు అనమాట. వాళ్ళు వస్తాను రూమ్ ఇస్తాడు, ఒక సైకిల్ వేసి వెళ్ళిపోతూ ఉంటాడు, వేసుకెళ్ళిపోయి గాంజా ఇవన్నీ కొనుక్కుంటాడు అనమాట. అక్కడికి వెళ్ళే ఫారినర్స్ అంతా కూడా సైకిల్స్ మీద తిరుగుతూ ఉంటారు అనమాట. సో డోంట్ వాంట్ గోవా, ఇట్స్ ఎ వెరీ డేంజరస్ ప్లేస్ అది. అంచేది ఎస్పెషల్లీ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ హ్యాస్ టు బి అగైన్ ఓల్డ్ స్టైల్లో సిరీ ఫోర్ట్లోనే ఉండాలి. దిస్ ఇస్ ద రిక్వెస్ట్ టు ద Directorate of Film Festivals, New Delhi. For all film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.